హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ డాక్టర్. ఈరోజు మనం న్యూరాన్ స్ట్రక్చర్ గురించి చూద్దాము, ఎనాటమీ చూద్దాము. ఇంతకుముందు నేను వీడియోలో నర్వస్ సిస్టమ్ యొక్క బ్రీఫ్ ఎనాటమీ ఇచ్చాను. న్యూరాన్ అంటే ఇట్స్ సెల్, నర్వస్ సిస్టమ్ అంటే ఆర్గాన్ సిస్టమ్. మీకు ఈ బేసిక్స్ తెలిసి నేను ప్రతిసారి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఇవి సెల్స్. కొన్ని సెల్స్ కలిపి ఒక టిష్యూ ఫామ్ చేస్తాయి కదా, అండ్ కొన్ని టిష్యూస్ కలిపి ఒక ఆర్గాన్ ఫామ్ చేస్తాయి, అండ్ కొన్ని ఆర్గాన్స్ కలిపి ఒక ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ని కలిపి ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి కదా. ఇది ప్రతి ఆర్గాన్ సిస్టమ్ మనం చదువుకునేటప్పుడు బేసిక్ ఇది ఉంటేనే మనకు మంచిగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హ్యూమన్ మనం మాట్లాడుకుంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, గ్యాస్ట్రో, కార్డియో, న్యూరో, ఎండోక్రైన్, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. మళ్ళీ ఆర్గాన్స్కి వస్తే కిడ్నీ, లివర్. ఇప్పుడు లివర్ ఉందనుకో, హెపాటిక్ సిస్టమ్ కిందకు వస్తుంది, లేదా డైజెస్టివ్ సిస్టమ్కి యాక్సెసరీ వాటి కిందకు వస్తాయి, లేదా డైజెస్టివ్ సిస్టంలో స్టమక్ కానీ లేదా ఇంటెస్టైన్స్ కానీ, ఇట్లా మనం ఇండివిజువల్గా మాట్లాడుకునేటప్పుడు ఆర్గాన్స్ కిందకి వస్తాయి. అండ్ టిష్యూ అంటే హిస్టలాజికల్గా మీరు మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఒక టిష్యూ ఏదైతే కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటప్పుడు ఆనియన్ సెల్స్ని చూడడము, ప్లాంట్, యానిమల్ సెల్ మెంబ్రెయిన్స్ని చూడడం, అట్లాంటివి చేస్తారు కదా. వాట్ యూఆర్ సీయింగ్ దేర్ ఈస్ అ టిష్యూ, ఎందుకంటే మల్టిపుల్ సెల్స్ కనిపిస్తాయి. అందులో ఒక సెల్ని ఫోకస్ చేసి చూస్తే దట్స్ ఎ సెల్. సెల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ కదా. అండ్ ఈ నర్వస్, మనం ఇక్కడ మాట్లాడుకునేది నర్వస్ సిస్టమ్ గురించి. నేను డైరెక్ట్గా సెల్ యొక్క స్ట్రక్చర్లోకి వెళ్ళకుండా ఇంతకుముందు అర్థం అవడానికి మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, అట్లా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్లో చెప్పాను మీకు నర్వస్ సిస్టమ్ గురించి. అండ్ ఇప్పుడు మనం ఇండివిజువల్గా సెల్స్ లెవెల్లో చూసుకుందాము. నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, నర్వస్ సిస్టంలో మల్టిపుల్ సెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక నర్వస్ సిస్టమ్ అనుకుంటే, ఇందులో ఇది న్యూరాన్ అనుకుంటే, ఇంకా రకరకాల సెల్స్ ఉన్నాయన్నమాట. బట్ ఈ మెయిన్ నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి, నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, అది కూడా ఇంతకుముందు చెప్పాను. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, లైక్ ఎలక్ట్రికల్ ఇంపల్స్, యాక్షన్ పొటెన్షియల్ ద్వారా. సపోజ్ మీరు ఒక వేడి గ్లాస్ని పట్టుకుంటే వెంటనే ఆ హాట్ రెస్పాన్స్, అది అంటే వేడిగా ఉంది అనేది ఏదైతే స్టిములస్ ఉందో, అది వెంటనే మీ స్కిన్ ఒక సెన్సరీ రిసెప్టార్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా న్యూరాన్స్ ద్వారా వెంటనే బ్రెయిన్కి వెళ్ళిపోయి, బ్రెయిన్ నుండి ఇమీడియట్లీ వితిన్ సెకండ్స్ మళ్ళీ మోటార్ రెస్పాన్స్ వస్తుంది మీ చేతి మజిల్స్కి, వెంటనే చేయి తీసేయని. అది ఎంత ఫాస్ట్ అండ్ ప్రిసైజ్గా ఉంటుందని నేను ముందు వీడియోలో చెప్పాను. స్లోగా ఉంటే మన నర్వస్ సిస్టమ్, మనం చాలాసేపు ఆ గ్లాస్ కాలుతున్నా కూడా అంతే పట్టుకొని ఉంటాం, కాలిపోద్ది. బట్ మనం వెంటనే సెకండ్స్లో అమ్మ వేడిగా ఉందని వెంటనే ఎట్లా తీస్తున్నామంటే, నర్వస్ సిస్టమ్ ఈజ్ దాట్ ఫాస్ట్. అది ఎలా వెళ్తుందంటే, యాక్షన్ పొటెన్షియల్, నువ్వు పట్టుకోగానే వెంటనే సెన్సరీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ ద సేమ్ వే మోటార్ ఇన్ఫర్మేషన్, చేతి స్నేక్ కనిపించింది, విజువల్గా బ్రెయిన్కి వెళ్ళిపోయి వెంటనే పరిగెత్తు అన్ని కాళ్ళు మజిల్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి కదా. సో ఇట్స్ ఆల్ నర్వస్ సిస్టమ్. ఈ మెయిన్ ఫంక్షన్ని ఏ సెల్స్ అయితే చేస్తాయో వాటిని మనం స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటాం. ఇక్కడ చూడండి, చాలా కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. గ్లియల్ సెల్స్ అంటాం. గ్లియల్ సెల్స్ అంటే సపోర్టింగ్ సెల్స్ అనమాట. ఇందులో ష్వాన్ సెల్స్, ఆలిగోడెండ్రోసైట్స్, ఇప్పుడు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని కొన్ని ఉంటాయి. మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ ఈ సెల్స్ గురించి ఇంకా డెప్త్గా చదువుతారు. బట్ ఫర్ నౌ, నర్వస్ సిస్టంలో వేరియస్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అందులో మెయిన్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ ఎందుకంటామంటే, నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏదైతే ఈ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ ఉందో అది ఏ సెల్ ద్వారా జరుగుతుందంటే న్యూరాన్. దట్స్ వై న్యూరాన్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఇక్కడ మీరు చూస్తున్నది న్యూరాన్. ఈ మిగతావన్నీ ఏంటంటే సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, లైక్ డిఫరెంట్ ఫంక్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఆలిగోడెండ్రోసైట్ ఉంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో మైలిన్ షీత్ని ఫామ్ చేస్తుంది. ష్వాన్ సెల్స్ ఉంటే పెరిఫరల్ నర్వస్ సిస్టంలో మైలిన్ షీత్ని ఫామ్ చేస్తాయి. అలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. అది ఇంటర్ లెవెల్లో, బేసిక్ లెవెల్లో అవసరం లేదు ఎనాటమికల్గా, బట్ ఇన్ డెప్త్లో తర్వాత మీరు చదువుకుంటారు. ఇక్కడ మనం ఇంకా ఎనాటమీకి వెళ్ళిపోతే, లాంగెస్ట్ సెల్స్ ఇన్ ద బాడీ అని మాట్లాడుకుంటే న్యూరాన్స్ చెప్పుకోవచ్చు. ఏ న్యూరాన్స్కి అయితే లాంగర్ ప్రాసెసెస్ ఉంటాయో వాటిని మనం లాంగెస్ట్ సెల్స్ ఇన్ ద బాడీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ హోల్ బాడీలో మనకి అప్రాక్సిమేట్గా 100 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. అండ్ ఈ న్యూరాన్స్ అన్నీ ఎక్కువ శాతం, అంటే మెజారిటీ ఎక్కడున్నాయి, బ్రెయిన్లో ఉన్నాయి. నేను ఇంతకు ముందే చెప్పాను, నర్వస్ సిస్టమ్ అంటే ఓన్లీ బ్రెయిన్ కాదు. చాలామంది బ్రెయిన్ అంటే నర్వస్ సిస్టమ్ అనుకుంటారు. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, అండ్ వాటితో పాటు బ్రెయిన్ నుంచి వచ్చే 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్, స్పైన్స్ నుంచి వచ్చే స్పైనల్ నర్వ్స్, ఇవన్నీ కలిపి నర్వస్ సిస్టమ్ కిందకు వస్తాయి. మనం డివిజన్స్గా మాట్లాడుకుంటాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని, సింపాథిక్, పారాసింపాథిక్ ఉంటాయి అందులో. సో అలాగా వేరియస్ పార్ట్స్ ఉన్నప్పటికీ మెజారిటీ న్యూరాన్స్ ఎక్కడ ఫోకస్ అయి ఉంటాయంటే బ్రెయిన్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట.
అండ్ ఒక న్యూరాన్ వన్స్ ఫుల్లీ ఫామ్ అయిన తర్వాత మీకు తెలుసు మన బాడీలో ప్రతి సెల్ ఏమవుతుంది అంటే ఇప్పుడు రిప్రొడక్షన్ జరిగి మేల్ ఫీమేల్ జర్మ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడొక్కటి మియోసిస్ జరుగుతుంది అంటే స్పెర్మటోజెనసిస్ ఊజెనసిస్ అక్కడ. బట్ వన్స్ ఇప్పుడు సపోజ్ మీకు దెబ్బ తగిలింది, అక్కడ జరిగేది మైటోసిస్ కదా. మీ బాడీలో మీ గ్రోత్కి సంబంధించి ఒక చిన్నగా ఉన్న అబ్బాయి పెద్దగా ఎట్లా అవుతున్నాడు, లేదా పుట్టిన పిల్లలందరూ పెద్దగా ఎలా అవుతున్నారు, సెల్స్ మల్టిప్లై అవ్వడం బట్టే కదా. అంటే మనం మైటోసిస్ అంటాం. అవి కంటిన్యూస్గా జనరేట్ అవుతూనే ఉంటాయి కదా మన బాడీలో. ఏదైనా దెబ్బ తగిలినా కూడా అక్కడ మళ్ళీ ఫామ్ అయిపోతూ ఉంటాయి సెల్స్. బట్ న్యూరాన్ ఒకసారి ఫుల్లీ ఫామ్ అయింది అంటే దే నెవర్ డివైడ్. మనం సెల్ సైకిల్లో ఫేజెస్ చూస్తాం కదా, ఎస్ ఫేజ్ అని, G1 G2 అట్లా. ఎం ఫేజ్ అంటే మైటోసిస్ మియోసిస్ కదా, కానీ ఇంటర్ఫేజ్ అని కూడా ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్లోనే ఉండిపోతాయి అనమాట ఒకసారి ఫామ్ అయిన తర్వాత. దే నెవర్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ సైకిల్. ఓకేనా, న్యూరాన్స్. అండ్ ఇప్పుడు మనం న్యూరాన్ స్ట్రక్చర్కి వెళ్ళిపోతే న్యూరాన్కి 2 ఉంటాయి మెయిన్గా. ఒకటి మెయిన్ సెల్ బాడీ, ఇక్కడ ఏదైతే ఉందో మిడిల్లో ఇది మెయిన్ సెల్ బాడీ. అంటే ఒక సెల్ లాగా టిపికల్గా సెల్లో ఏముంటాయి, సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, ఇంకా సెల్ ఆర్గనల్స్ ఉంటాయి కదా, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్గి కాంప్లెక్స్, సేమ్ అలా ఒక మెయిన్ సెల్ బాడీ ఒకటి ఉంటుంది. అండ్ సైటోప్లాస్మిక్ ప్రాసెసెస్ ఉంటాయి. సైటోప్లాజం నుంచి ఇలా వచ్చిన ప్రాసెసెస్ ఉంటాయి. ఒక సైడ్ ఇందులో కూడా టైప్స్ ఉంటాయి, నేను తర్వాత చెప్తాను. బట్ ఫర్ నౌ సైటోప్లాస్మిక్ ప్రాసెస్ ప్లస్ ఒక సెల్ బాడీని కలిపి మనం న్యూరాన్ అంటాము. ఫస్ట్ మనం సెల్ బాడీ గురించి చూద్దాము. దీన్నే సైటాన్ అని, సోమా అని అంటాము. ఇది షేప్లో సైజ్లో డిఫరెంట్గా ఉంటుంది, కొన్నిసార్లు ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇదన్నమాట మనం మాట్లాడుకునేది, దిస్ వన్. ఇవేమో ఈ సైటోప్లాజం నుంచి వచ్చిన ప్రొజెక్షన్స్ కదా. సో సైటోప్లాస్మిక్ ప్రాసెసెస్ ఇది కూడా అంతే, సైటోప్లాజం నుంచి ఒక ప్రొజెక్షన్ లాగా వచ్చింది. మనం మెయిన్ ఈ సెల్ బాడీ గురించి మాట్లాడుకుంటే అది ఇర్రెగ్యులర్గా, స్పెరికల్గా, ఇష్టం వచ్చిన అంటే ఒక షేప్లో ఇది రౌండ్గానే ఉండాలని లేదు, ఓవల్గా ఉండొచ్చు, స్టార్ షేప్డ్ ఉండొచ్చు, పిరమిడల్ ఉండొచ్చు. అలాగా నేను ఇంతకు ముందే చెప్పాను. సెల్ బాడీ అంటే ఏమైనా ఉంటే సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది యాజ్ యూజువల్, అండ్ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో డిస్టింక్ట్గా న్యూక్లియోలస్ అని కూడా ఉంటుంది, మనం సెల్ బయాలజీ చదివినప్పుడు చదువుతాము. సో నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయను. అండ్ సైటోప్లాజంని స్పెసిఫిక్ ఇది నర్వస్ సిస్టంలో న్యూరాన్స్ కాబట్టి న్యూరోప్లాజం అని అంటారు. ఈ సైటోప్లాజం ఏదైతే ఉందో ఇందులో మైటోకాండ్రియా ఉంటుంది, గాల్గి కాంప్లెక్స్ ఉంటుంది, యాపరేటస్ ఉంటుంది, ఆర్ఈఆర్, రైబోజోమ్స్, లైసోజోమ్స్, ఫ్యాట్ గ్లోబ్యూల్స్, ఇవన్నీ సేమ్. న్యూరోట్యూబ్యూల్స్ అంటే నథింగ్ బట్ మైక్రోట్యూబ్యూల్స్. బట్ ఎక్స్ట్రాగా ఈ నిసెల్ గ్రాన్యూల్స్ అండ్ న్యూరోఫైబ్రిల్స్ ఉంటాయి. ఇవి ఇంపల్స్ ట్రాన్స్మిషన్. నేను ఏదైతే ఇప్పుడు మీరు ఒక హాట్ వెజల్ని టచ్ చేయగానే ఏదైతే బ్రెయిన్కి వెళ్తుందో, మళ్ళీ బ్రెయిన్ నుంచి మీ ఆర్గాన్కి మీ స్కిన్కి, అదే మీ మజిల్స్కి రెస్పాన్స్ వస్తుందో, ఆ ఇంపల్స్ ట్రాన్స్మిషన్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట న్యూరానల్ లెవెల్లో నిసెల్స్ గ్రాన్యూల్స్ అండ్ న్యూరోఫైబ్రిల్స్. ఫస్ట్ నిసెల్ గ్రాన్యూల్స్ అంటే ఏంటో చూద్దాము. ఇవి నథింగ్ బట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంటే ఇర్రెగ్యులర్ మాసెస్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం విత్ న్యూమరస్ అటాచ్డ్ ఆర్ ఫ్రీ రెపెన్స్. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనం సెల్ బయాలజీ చదువుకున్నప్పుడు 2 టైప్స్ ఉంటాయి, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ అని మనం ఎందుకంటాము, ఇప్పుడు సపోజ్ ఇలా ఉంటాయి కదా, అండ్ వీటి మీద రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ ఉండబట్టే ఇది రఫ్గా కనిపిస్తుంది కాబట్టి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. సో ఇది ఆర్ఈఆర్ కదా. సేమ్ నిసెల్ గ్రాన్యూల్స్ అంటే నథింగ్ బట్ ఇర్రెగ్యులర్ మాసెస్ ఆఫ్ ఆర్ఈఆర్ విత్ న్యూమరస్ అటాచ్డ్. అవి సింగ్యులర్ రైబోజోమ్స్ అయినా ఉండొచ్చు, పాలిజోమ్స్ అంటే మల్టిపుల్ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట, ఇలా పాలిజోమ్స్ అంటారు. ఇప్పుడు ట్రాన్స్లేషన్లో మీకు ఐడియా ఉంటే ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అవి ఉంటాయి కదా మనకి మాలిక్యులర్ బయాలజీలో. ట్రాన్స్లేషన్లో ఒక పాలీపెప్టైడ్ చైన్ ఫామ్ అవుతుంది కదా, అక్కడ మనం పాలిజోమ్స్ అని చదువుకుంటూ ఉంటాము ఆ ప్రాసెస్లో. సో అండ్ నథింగ్ బట్ ఈ నిసెల్ గ్రాన్యూల్స్ ఏం చేస్తాయంటే ప్రోటీన్ సింథసిస్లో కూడా మనకి హెల్ప్ చేస్తాయి. సేమ్ కదా, ఆర్ఈఆర్ కూడా ప్రోటీన్ సింథసిస్లో హెల్ప్ చేస్తాయి. సేమ్ అలానే ఈ న్యూరోనల్ సెల్లో నిసెల్ గ్రాన్యూల్స్ మనకు ఉంటాయి. అండ్ హోల్గా మనం సెల్ బాడీ ఏం చేస్తుంది, సైటాన్ లేదా సోమా ఏం చేస్తుందంటే గ్రోత్లో హెల్ప్ చేస్తుంది, అండ్ మెటబాలిక్గా మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు ప్రోటీన్స్ కానీ ఏం సింథసిస్ అవ్వాలన్నా సెల్లోనే కదా అవుతాయి. సో సెల్ మెటబాలిక్గా మెయింటెనెన్స్కి హెల్ప్ చేస్తుంది, అందులో న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం సైటోప్లాస్మిక్ ప్రాసెసెస్ అనుకున్నాం కదా, వాటిని మనం న్యూరైట్స్ అని కూడా అంటాము. 2 టైప్స్ ఉంటాయి, మీకు ఈజీ ఫార్మాట్లో రాసాను ఇక్కడ, సో దట్ మీరు బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇమేజ్ చూస్తూ నేను చెప్తాను. దీని గురించి మనం మాట్లాడుకున్నాం, సెల్ బాడీ, ఇది న్యూక్లియస్. ఇప్పుడు ఇట్ సైడ్ కొన్ని ప్రాసెస్ వచ్చి ఇట్ సైడ్ సింగిల్ ప్రాసెస్ వచ్చింది. ఓకేనా, ఫస్ట్ మనం ఈ చిన్న చిన్న ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. వీటిని మనం డెండ్రైట్స్ అంటాం.
చూడండి డిస్క్రిప్షన్ షార్టర్ ఉంటాయి, చిన్నగా ఉన్నాయి కదా యాక్సాన్తో కంపేర్ చేస్తే. ఇది సింగిల్ అండ్ లాంగ్ ఉంది, బట్ ఇవి మాత్రం చిన్నగా ఉన్నాయి, మచ్ బ్రాంచ్డ్, చాలా బ్రాంచెస్లా ఉన్నాయి, 3 బ్రాంచెస్ లాగా. అండ్ 1 to several, ఇది 1 ఉండొచ్చు. నేను తర్వాత మీకు టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ పొలారిటీ చెప్పేటప్పుడు చూపిస్తాను. 1 కూడా ఉంటాయి కొన్నిసార్లు, బట్ 1 to several ఎక్కువ. మన హ్యూమన్ బాడీలో మల్టీపోలార్ న్యూరాన్స్ ఎక్కువ ఉంటాయి. మల్టీపోలార్ అంటే ఏంటో కూడా చూద్దాము, బట్ సెవరల్ ఉంటాయన్నమాట. అండ్ వీటిలో ఏముంటాయి, ఈ డెండ్రైట్స్లో ఏముంటాయంటే న్యూరోఫైబ్రిల్స్ ఉంటాయి, నిసెల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. ఈ రెండు దేనికి హెల్ప్ చేస్తాయని చెప్పాను, ఇంపల్స్ ట్రాన్స్మిషన్ కదా. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి న్యూరాన్లో. అండ్ న్యూరోట్యూబ్యూల్స్, నథింగ్ బట్ మైక్రోట్యూబ్యూల్స్, బట్ ఇందులో న్యూరోట్యూబ్యూల్స్. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్లో. అండ్ డెండ్రైట్స్ ఏం చేస్తాయంటే నర్వ్ ఇంపల్స్ని టువర్డ్స్ ద సెల్ బాడీ తీసుకొస్తాయి. ఇప్పుడు డెండ్రైట్స్ దగ్గర సపోజ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం, ఆ ఇంపల్స్ని ఎటు పంపిస్తుంది అంటే ఆపోజిట్లో వేరే దానికి పంపించదు, టువర్డ్స్ ద సెల్ బాడీకి పంపించుకుంటుంది. సపోజ్ ఇది ఇంకో న్యూరాన్ యాక్సాన్. ఇది ఇక్కడ నుంచి దీనికి సినాప్స్ ఉంటుంది, ఇక్కడ సైనాప్స్ అంటాము. ఆ సైనాప్స్ నుంచి దీనికి ఇంపల్స్ వచ్చి రాగానే టువర్డ్స్ ద సెల్ బాడీ, సారీ ఇక్కడ రచ్చ చేశాను నేను, ఓకే. ఇప్పుడు ఈ న్యూరాన్ నుంచి ఇంపల్స్ రాగానే ఇది తీసుకొని టువర్డ్స్ సెల్ బాడీ పాస్ చేస్తుందన్నమాట. ఇది ఇలా పాస్ అయ్యి ఇంకో న్యూరాన్కి అలా వెళ్తుంది. దీన్ని సైనాప్స్ అంటాం, న్యూరాన్కి మధ్యలో. తర్వాత మనం చూస్తాము అది డెండ్రైట్ గురించి. ఇప్పుడు యాక్సాన్ గురించి చూద్దాం. యాక్సాన్ చెప్పా సింగిల్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది. సింగిల్ ఉండి వెరీ లాంగ్, యూనిఫామ్ థిక్నెస్ ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ బ్రాంచెస్ చూస్తే డెండ్రైట్స్ స్టార్టింగ్ కొంచెం థిక్గా స్టార్ట్ అయ్యే తర్వాత అలా సన్న పలచబడిపోయినట్టు అయిపోయినాయి కదా, బట్ ఇవి యూనిఫామ్ థిక్నెస్ ఉంటుంది. ఇలా మొత్తం ఒక లాంగ్ ఫైబర్ లాగా, సింగిల్ ఫైబర్ లాగా ఉంటుంది. పార్ట్ ఆఫ్ అ సైటాన్ వేర్ యాక్సాన్ రైజెస్. సైటాన్ అంటే ఏంటిది, సైటాన్ అంటే ఇది కదా, ఇది పార్ట్ ఆఫ్ ద సైటాన్ అంటే ఈ పార్ట్ ఎక్కడైతే యాక్సాన్ ఎరైజ్ అవుతుందో ఆ సైటాన్లో ఉన్న పార్ట్ని యాక్సాన్ హిల్ లాక్ అంటాం మనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్షన్ పొటెన్షియల్ ఆ గ్రేడ్, మీరు ఫిజియాలజీకి డీపర్ లెవెల్స్లోకి వెళ్తే మిల్లీ వోల్ట్స్ అంటే -70 -90 అట్లా మీరు చూసుంటారు కదా, ఆర్ఎంపీ అంటారు. మెంబ్రెయిన్ పొటెన్షియల్, యాక్షన్ పొటెన్షియల్లో మనకి మిల్లీ వోల్ట్స్లో మనం చూస్తూ ఉంటాము. ఆ నర్వ్ ఇంపల్స్ పాస్ అవడంలో ఇది ఇంపార్టెంట్, మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇవి ఉంటాయి, ఏంటి, న్యూరోఫైబ్రిల్స్ ఉంటాయి, ట్యూబ్యూల్స్ ఉంటాయి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడంతా నిసెల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ నిసెల్ గ్రాన్యూల్స్ ఉండవు. నిసెల్ గ్రాన్యూల్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, దే ఆర్ నథింగ్ బట్ ఇర్రెగ్యులర్ మాసెస్ ఆఫ్ ఆర్ఈఆర్. మామూలు సెల్లో ఆర్ఈఆర్ ఎలా అయితే ప్రోటీన్ సింథసిస్లో హెల్ప్ చేస్తుందో, సేమ్ అలాగే ఈ నిసెల్ గ్రాన్యూల్స్ ఇర్రెగ్యులర్ మాసెస్ ఆఫ్ ఆర్ఈఆర్ విచ్ హెల్ప్స్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ కదా. బట్ ఆ ప్రోటీన్స్ సింథసిస్ చేసే నిసెల్ గ్రాన్యూల్స్ ఎక్కడ లేవు అని అంటే యాక్సాన్లో లేవు. మరి యాక్సాన్కి ప్రోటీన్స్ ఎలాగా అంటే డిపెండ్స్ ఆన్ సెల్ బాడీ ఫర్ సప్లై ఆఫ్ ప్రోటీన్స్. ఇదంతా ఒక్కటే కదా సెల్ కింద. ఈ యాక్సాన్ పార్ట్లో నిసెల్ గ్రాన్యూల్స్ లేకపోవడం వల్ల ఇది సెల్ బాడీ వైపు చూస్తూ ఉంటుంది అనమాట ప్రోటీన్ సప్లై కోసం, ఓకే. అండ్ యాక్సాన్ యొక్క సెల్ మెంబ్రెయిన్ని ఇది లాజిక్ యాక్సోలెమ్మా అంటాము. యాక్సాన్ యొక్క సైటోప్లాజంని యాక్సోప్లాజం అంటాము. అండ్ యాక్సాన్ని మీరు చూస్తే ఎండ్లో ఎలా ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఎండ్స్ ఇన్ గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్, వీటిని మనం యాక్సాన్ టెర్మినల్స్ అంటాము. ఇక్కడ ఎండ్లో సైనాప్టిక్ నాబ్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది సైనాప్స్. ఇక్కడ ఇంకొక డెండ్రైట్స్ కనిపిస్తున్నాయి చూసావా, ఇది ఇంకొక న్యూరాన్ అనమాట. ఇక్కడ కూడా ఇంకొక న్యూరాన్ యాక్సాన్ కనిపిస్తుంది. ఇలా మొత్తం అటాచ్ అయి ఉంటాయి అనమాట ఒకదానికొకటి. మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సైనాప్స్ అంటాము. సో ఇవి సైనాప్టిక్ నాబ్స్ అనమాట. సో ఒక యాక్సాన్ టెర్మినల్ నుంచి ఇంకో న్యూరాన్ యొక్క డెండ్రైట్స్ మధ్యలో ఏముంటుంది, సైనాప్స్ ఉంటుంది. అక్కడే సైనాప్టిక్ నాబ్స్ అండ్ ఎండ్ ప్లేట్ అని ఉంటుంది. వాటిలో సెక్రెటరీ వెసికల్స్ ఉంటాయి. అక్కడ మీరు ఇంకొంచెం ఫిజియాలజీ వైపు వెళ్తే ఎపినెఫ్రిన్ అని, నార్ ఎపినెఫ్రిన్ అని, అంటే ఇప్పుడు మనకి కొలినర్జిక్, ఇప్పుడు ఇది ఉంది కదా అటానమిక్ నర్వస్ సిస్టంలో సింపాథిక్ పారాసింపాథిక్ అని, అవి కొన్ని ఇప్పుడు కొలిన్ అని అలాంటి ఒక కెమికల్స్తో పనిచేస్తూ ఉంటాయి. అవి సెక్రీషన్లో అవన్నీ ఇక్కడ సెక్రీట్ అవుతాయి అన్నమాట కెమికల్ ట్రాన్స్మిషన్లో. అది కొంచెం ఫిజియాలజీ అయిపోద్ది, బట్ ఫర్ అనాటమికల్ పర్పసెస్ సినాప్టిక్ నాబ్స్ ఉంటాయి, అంతవరకు గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు సపోజ్ ఇది ఒక హ్యాండ్ అనుకుందాం, ఇది టీ కప్ అనుకుందాం, ఓకేనా. జస్ట్ అర్థం అవడానికి చెప్తున్నా, ఇప్పుడు డ్రా చేసి టైం వేస్ట్ చేయకుండా. ఇది హ్యాండ్ కదా, ఇప్పుడు ఇది పట్టుకోగానే ఇక్కడికి వెళ్ళింది ఇంపల్స్, ఇలా వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళింది న్యూరాన్స్ ద్వారా. ఇలా ఈ న్యూరాన్స్ ఉన్నాయి కదా, ఇలా ఒక్కొక్క న్యూరాన్కి ట్రాన్స్మిట్ అయిపోయి బ్రెయిన్ దాకా వెళ్ళింది. మళ్ళీ బ్రెయిన్ నుంచి మోటార్ రెస్పాన్స్ వచ్చింది, చేతికి వెంటనే చెప్పింది. ఇక్కడ ఈ ఎడ్జ్లో మోటార్ ఎండ్ ప్లేట్ ఉంటుంది, పార్ట్ ఆఫ్ సార్కోలెమ్మా. సార్కోలెమ్మా అంటే ఇప్పుడు యాక్సోలెమ్మా అంటే ఏంటి,
నథింగ్ బట్ సెల్ మెంబ్రెయిన్ కదా. సార్కోలెమ్మా అని దేన్ని అంటామంటే మజిల్ యొక్క మెంబ్రెయిన్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ న్యూరాన్స్ ఒకదానితో ఒకటి సైనాప్స్ ఇది ఇలా అటాచ్ అయి ఉన్నాయి అనుకుందాం. ఎట్ ద ఎండ్ ఇది మజిల్, హ్యాండ్ మజిల్ అనుకుందాం. ఓకేనా. ఈ ఎండ్ ప్లేట్ ఉంది కదా, దీన్ని మనం మోటార్ ఎండ్ ప్లేట్ అంటాం. ఇందాక మనం చూసింది ఇది సైనాప్స్ కదా, ఇక్కడ ఉండే వాటిని సైనాప్టిక్ నాబ్స్ అని అంటాం. సో ఈ రెండింటిని నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. దట్ లైస్ బినీత్ ద యాక్సాన్ టెర్మినల్స్. ఇది ఒక యాక్సాన్ టెర్మినల్ అయితే నెక్స్ట్ సార్కోలెమ్మా ఉంటుంది కదా, ఇక్కడ ఉండేదాన్ని మోటార్ ఎండ్ ప్లేట్ అంటాము. అండ్ యాక్సాన్కి కొల్లేటరల్ ఫైబర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది సెల్ బాడీ, ఇటు సైడ్ ఏమో డెండ్రైట్స్ అనుకున్నాం, ఇది యాక్సాన్ అనుకున్నాం కదా. యాక్సాన్కి కొన్ని చోట్ల కొల్లేటరల్ ప్రాసెసెస్ కూడా ఉంటాయి. మనం దాని గురించి డెప్త్ అవసరం లేదు. అండ్ వీటి ఫంక్షన్ ఏంటంటే నర్వ్ ఇంపల్సెస్నే ట్రాన్స్మిట్ చేస్తాయి, బట్ అవే ఫ్రమ్ సెల్ బాడీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. డెండ్రైట్స్ ఏమో టువర్డ్స్ ద సెల్ బాడీ, ఇవేం చేస్తే అవే అంటే ఇప్పుడు సెల్ బాడీ డెండ్రైట్స్ కదా, డెండ్రైట్స్ అని టువర్డ్స్ పాస్ చేస్తాయి. ఈ యాక్సాన్ ఏమో అవే, ఈ న్యూరాన్ కాకుండా ఇంకో న్యూరాన్ వైపు పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఇఫరెంట్ ప్రాసెస్ అని అంటాము. అంటే ఇవి సైటోప్లాస్మిక్ ప్రాసెసెస్ కదా, ఇదేమో ఇఫరెంట్ ప్రాసెస్, అదేమో ఎఫరెంట్. ఓకేనా. రిసీవింగ్ ఎండ్, ఇదేమో గివింగ్ ఎండ్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. మనం ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు యాక్సాన్లో 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏ యాక్సాన్ అయితే చదువుతున్నామో ఈ ప్రాసెస్, ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒక టైప్ ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది, నేకెడ్గా అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏ కోట్ లేకుండా నేకెడ్గా, కైండ్ ఆఫ్ నేకెడ్గా ఉంటుంది, నాన్ మైలినేటెడ్ అంటాము. అండ్ ఇందులో మైలిన్ షీత్ ఉండదు, నోట్స్ ఆఫ్ రానివర్ ఉండవు. నేను చెప్తా అవేంటో. బట్ మైలినేటెడ్ యాక్సాన్స్ ఎట్లుంటాయంటే ఇట్లుంటాయి. ఇది మైలిన్ షీత్ అనమాట. అండ్ ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటిని మనం నోడ్స్ ఆఫ్ రానివర్ అంటాం. ఓకేనా. మైలిన్ షీత్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటుంది, పెరిఫరల్ నర్వస్ సిస్టంలో కూడా ఉంటుంది. మేజర్గా సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటాయి మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్, బట్ పిఎన్ఎస్లో కూడా ఉంటాయి. పిఎన్ఎస్లో ఉండేటప్పుడు ష్వాన్ సెల్స్ ఫామ్ చేస్తాయి ఆ మైలిన్ అనే దాన్ని. అండ్ సిఎన్ఎస్లో అయితే ఆలిగోడెండ్రోసైట్స్, ఇవి గ్లియల్ సెల్స్ కిందకు వస్తాయి అనమాట. అంటే సపోర్టింగ్ సెల్స్, న్యూరాన్ కాకుండా ఉన్న సెల్స్ అనమాట. అండ్ గ్యాప్స్ చెప్పా కదా, ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అది నోట్స్ ఆఫ్ రానివర్ అని అంటాము. నాన్ మైలినేటెడ్లో ఆ రెండు ఉండవు. ఎక్కువ మనం పెరిఫరల్ నర్వస్ సిస్టంలో అంటే సొమాటిక్ అండ్ అటానమిక్ నర్వస్ సిస్టంలో మనం అవి చూస్తాము, నాన్ మైలినేటెడ్. ఎందుకంటే అటానమిక్ నర్వస్ సిస్టంలో మీకు చెప్పాను కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కొలినర్జిక్, యాంటీ కొలినర్జిక్ అని ఉంటాయి, ఎపినెఫ్రిన్ అట్లాంటి కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో కెమికల్ ట్రాన్స్మిషన్లో అంత ఏం సిగ్నిఫికెన్స్ లేదు మైలినేటెడ్. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది మైలిన్ షీత్, ఇక్కడ ఏం లేదు. ఈ మైలిన్ షీత్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మీరు ఫిజియాలజీ చదివేటప్పుడు, న్యూరాన్ ఫిజియాలజీ చదివేటప్పుడు సాల్టేటరీ కండక్షన్ అని చదువుతూ ఉంటారు. లైక్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంపల్స్ ఇట్లా జంప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్కి ఒక ఇన్సులేటింగ్ ఐటమ్ లాగా, ఇన్సులేషన్ అంటే తెలుసు కదా మీకు. సో ఇన్సులేటర్ లాగా పాస్ అవ్వకుండా ఎలక్ట్రిసిటీ అట్లా ఒక ఇన్సులేటింగ్ కోట్ లాగా పనిచేస్తుంది. సో ఇది జంప్ చేస్తుంది అనమాట ఇంపల్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేసినప్పుడు ఆ ఇంపల్స్కి రీఛార్జ్ జరిగినట్టు జరుగుతుంది, మళ్ళీ వెంటనే ఇంకొక దానికి జంప్ చేస్తుంది. దానివల్ల ఫాస్టర్గా జరుగుతుంది అనమాట మైలినేటెడ్ షీట్లో. ఎందుకంటే ఇక్కడ అనుకో అలాంటివి ఏమి ఉండవు, చిన్నగా వెళ్ళాలి. మనకి అటానమిక్ నర్వస్ సిస్టంలో కెమికల్ ట్రాన్స్మిషన్ కాబట్టి ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్, బట్ కెమికల్ ఎలా అయినా కొంచెం స్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఎలక్ట్రికల్ వచ్చేసరికి సాల్టేటరీ కండక్షన్ అంటే ఇట్లా జంప్ చేస్తూ ఉంటాయి అనమాట నోట్స్ ఆఫ్ రానివర్ మీద. సో ఫాస్టర్గా జరిగిపోతూ ఉంటుంది. అది ఫిజియాలజీలో మీరు చదువుతారు. సో లెట్స్ లీవ్ ఇట్ దేర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్. మనం ఈ స్ట్రక్చర్ని ఇప్పటివరకు చూసాము, మల్టిపుల్ డెండ్రైట్స్ ఉండి ఒక యాక్సాన్ ఉండేది. బట్ మనం హ్యూమన్స్, మనలో మోస్ట్లీ మల్టీపోలార్ ఉంటాయి. బట్ కొన్ని చోట్ల అంటే ఇప్పుడు మనం ఐబాల్ చదువుకునేటప్పుడు బైపోలార్ చూస్తాము మనము, గ్యాంగ్లియానిక్ సెల్స్. అంటే మీకు అంత డెప్త్ అవసరం లేదు, బట్ ఐబాల్లో మనం స్ట్రక్చర్ చదివేటప్పుడు ఇంటర్నల్గా బైపోలార్ ఉంటాయి. అండ్ కొన్ని బాడీ పార్ట్స్లో ఉండొచ్చు కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూరాన్స్, బట్ మోస్ట్లీ మన దగ్గర ఉండేవి మల్టీపోలార్ అనమాట. బట్ వేరియస్ కైండ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంకా మన యానిమల్ క్లాసిఫికేషన్ ఉంది కదా, వర్టిబ్రేట్స్ అట్లా వేరియస్ వాటిలో ఉండేది. ఇది యూనిపోలార్, అంటే దీనికి పొలారిటీ ఏం లేదు, ఒక సైడ్ ఇది ఒక సైడ్ అని అట్లా ఒక నెట్వర్క్ లాగా ఉందంతే. ఇది యూనిపోలార్. ఎందుకు, సెల్ బాడీ ఉంది, ఒక సైడే వచ్చింది ప్రాసెస్, సో ఇది ఒక సైడ్ పోలార్. అండ్ సూడో యూనిపోలార్ చూడండి, ఇది సెల్ బాడీ,
ఒకటే వచ్చింది సెల్ బాడీ నుంచి, కానీ 2 బ్రాంచ్‌లుగా డివైడ్ అయిపోవడం వల్ల ఇది చూడ్డానికి 2లా ఉంది. బట్ అది సూడో అని ఎందుకన్నాం? ఫాల్స్ యూనిపోలార్. అది 2 ఉన్నాయి. బట్ ఒకదాని నుంచే రావడం వల్ల దాన్ని సూడో యూనిపోలార్ అంటాం. అండ్ బైపోలార్ అంటే ఇలాగ ఇటు ఒకటే వస్తది, ఇటు ఒకటే వస్తది. ఓకేనా? బట్ మల్టీపోలార్‌లో ఏంటంటే ఇలాగా పొలారిటీ డిఫరెంట్‌గా ఉంటది. అంటే ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి మల్టీపోలార్ అంటాము. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూరాన్ అనాటమీ అంటే స్ట్రక్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని మీరు అట్లీస్ట్ 3 ఆఫ్ యువర్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి.